హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ చికెన్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఇలా రాగి సంగట్లకైతే. ఇందుకోసం ముందుగా చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని 2-3 సార్లు తర్వాత ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి, కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలండి. ఒక నిమిషం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈలోపు ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం తర్వాత తీసేసుకొని విజిల్ ఏం రానియకూడదండి. ఇలా తీసేసుకొని మళ్ళీ ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇలా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఒకసారి ఇలా చిన్నగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రాయించుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఈలోపు 2 విజిల్స్ వచ్చేసినాయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, రెండు లవంగాలు, 2-3 లవంగాలు వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఒక 4-5 స్పూన్లు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి వాటర్ అనేది. మీ గ్రేవీ అనేది ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. మేము రాగి ముద్దలకు కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువనే ఉండాలి కాబట్టి నీళ్ళు ఎక్కువనే వేసుకున్నాం. తర్వాత మూత పెట్టేసుకోవాలండి. టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా కర్రీ రెడీ అయిపోయిందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్రెడీ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా రాగి సంగటి ముద్దలకు ఇలా వేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే.
తప్పకుండా ప్రతి ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి.